హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రాక్స్ అండ్ ఫ్రిల్స్. ఇక్కడ మీరు చూస్తున్న ఈ హాఫ్ సారీ సెట్లోని బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో నేను ఆల్రెడీ పార్ట్ 1 అని వీడియో చేశాను. సో చూడండి, ఒకవేళ చూడకపోతే అది చూడండి. ఈ ఎపిసోడ్లో అంటే ఈ పార్ట్ 2 వీడియోలో మనము ఈ ఐరన్ ప్లీటెడ్ లెహంగా ఎలా చేయాలో చూద్దాము. సో మీకు నేను ఈ వీడియోలో ప్రతి స్టెప్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చివరి వరకు చూడండి, చూసి తప్పకుండా ట్రై చేయండి. సో ఓకే అండి, ఇప్పుడు మనం ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. సారీలో మనకి ఇది బ్లౌజ్ పీస్ ఇచ్చారని చెప్పాను కదండి. సో ఇది సపరేట్ చేసేసాను. అలాగే పళ్ళు పార్ట్, ఈ పళ్ళు పార్ట్ కూడా సపరేట్ చేసి పక్కన పెట్టేశాను. సో మనకి ఇప్పుడు ఈ పైన ఏదైతే బార్డర్ ఇచ్చారు కదా, సో ఈ బార్డర్ కట్ చేస్తున్నానండి. మనం పైన బార్డర్ కట్ చేసేసాం కదండి. సో చూడండి, ఇదిగోండి సైడ్ ఎడ్జెస్ కూడా, ఈ రా ఎడ్జెస్ కూడా ఇలా ఓవర్లాక్ చేసుకొని రెడీ చేసుకోవాలి. లేదంటే ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ ఊరికే పీస్ వచ్చేస్తుంది. మనం కుట్టే లోపల చాలా ఫ్యాబ్రిక్ దారాలు పోయి వేస్ట్ అయిపోతుంది. సో ముందు మనము రా ఎడ్జెస్ ఈ విధంగా ఓవర్లాక్ చేసేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది. ఇప్పుడు మనం పైన తీసేసిన బార్డర్ కింద అటాచ్ చేసుకుందాము. సో దానికి నేనేం చేస్తున్నా అంటే చూడండి, లంగా ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పెట్టుకున్నాను. దీనికి మనము కట్ చేసిన బార్డర్ ఉంది కదా, ఇలా ఉంది కదా. నేనైతే చూడండి, పైన సీమ్ అలవెన్స్ ఏదైతే ఉందో అది లోపలికి మడత పెట్టి ఇలా పైన ప్లేస్ చేసుకుని నీట్గా చూడండి, వైట్ పార్ట్ కనిపించకుండా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి. కరెక్ట్ నీట్గా ఎడ్జ్లో పడేటట్టు చూసుకోండి. సో ఈ విధంగా మొత్తం మనము బార్డర్ అంతా కూడా అటాచ్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి, మనం కుట్టబోయే లంగాకి నేనైతే 1 ఇంచ్ నైఫ్ ప్లీట్స్ పెడదాం అనుకుంటున్నాను. సో ఈ 1 ఇంచ్ నైఫ్ ప్లీట్స్తో మొత్తం మనము ఎన్ని ప్లీట్స్ వస్తాయి, ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు నేను పళ్ళు పార్ట్ తీసేసినాక టోటల్గా ఫ్యాబ్రిక్ వచ్చి 5 మీటర్లు ఉందండి. అంటే 190 ఇంచెస్ ఉన్నాయి. సో 190 ఇంచెస్, ఇప్పుడు నాకు వేస్ట్ లైన్ వచ్చి 28 ఇంచెస్ ఉంది. సో ఈ 190 ఇంచెస్ని 28 ఇంచెస్లోకి నేను టక్ చేయాలి. సో 1 ఇంచ్ ప్లీట్ పెడితే దాని లోపలికి ఎంత ఫ్యాబ్రిక్ టక్ చేయాలి, ఇప్పుడు ఇదంతా కూడా మీకు ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు మనకి టోటల్ విడ్త్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ తీసుకోండి, 190 ఇంచెస్ డివైడెడ్ బై ఎంత విడ్త్లోకి మనం టక్ చేయాలి. అంటే మన వేస్ట్ మెజర్మెంట్ వచ్చి 28 ఇంచెస్ ఉంది కదండి. సో 28 ఇంచెస్లోకి టక్ చేయాలి. సో ఇది క్యాల్కులేట్ చేస్తే 6.78 వస్తుంది ఆన్సర్. అంటే మనకి 63/4 ఇంచెస్ వచ్చినట్టు. అవునండి. సో ఇప్పుడు 63/4 ఇంచెస్ వచ్చిందంటే టోటల్గా ఒక ప్లీట్కి మనము 63/4 ఇంచెస్ ఫ్యాబ్రిక్ని యూస్ చేయాలి. ఇక్కడ మనకి 1 ఇంచ్ ప్లీట్స్ అనుకున్నాం కదా, అంటే 1 ఇంచ్ ఫ్యాబ్రిక్ మట్టికే మనకు బయటకు కనిపిస్తుంది. మిగతా 3/4 ఇంచెస్ లోపలికి టక్ చేస్తామన్నమాట. సో ఈ చూడండి, ఇదే కాన్సెప్ట్ని ఎలా మనం ఫ్యాబ్రిక్ మీద మార్క్ చేస్తామో చూడండి. ఇప్పుడు ఇదే మనకి లంగా విడ్త్ ఇదే అనుకోండి. అనుకుంటే ఫస్ట్ మనము సీమ్ అలవెన్స్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అలా మనము ముందు మార్క్ పెట్టేసుకోవాలి. మార్క్ పెట్టుకున్నాక ఇప్పుడు ఇక్కడ నుంచి 3/4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. తర్వాత 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్, మళ్ళీ 1 ఇంచ్ దగ్గర నుంచి 3/4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్, తర్వాత 1 ఇంచ్, 3/4 ఇంచెస్ 1 ఇంచ్, మళ్ళీ 3/4 1 ఇంచ్. ఇలా మనకి మొత్తం ఫ్యాబ్రిక్ అంతా కూడా మార్క్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మార్క్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని మీకు ఫ్యాబ్రిక్ మీద ప్లీట్స్ ఎలా పెట్టాలో చూపిస్తాను చూడండి. సో మీరు ఈ విధంగా ప్లీట్స్ పెడితే కనుక చాలా ఈవెన్గా ప్లీట్స్, ఎక్కడ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది లేకుండా నీట్గా చాలా ప్రొఫెషనల్గా మనకి అందంగా వచ్చేస్తాయి.
సో ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ మీద ప్లీట్స్ ఎలా పెట్టాలో చూద్దాం. సో ఇలా మొత్తం మనం శారీ అంతా కూడా మార్కింగ్ పెట్టుకోవాలి ఇదే మెథడ్లో. సో ఇప్పుడు మనము ఈ 5 3/4 ఇంచెస్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ మనం సీమ్ అలవెన్స్ కోసం మార్క్ చేశాను కదా, ఇక్కడికి పెట్టి పిన్ పెట్టేస్తున్నాను. ఓకే, సో ఇది 1 ఇంచ్. ఇప్పుడు ఈ 1 ఇంచ్ దగ్గరికి మళ్ళీ 5 3/4 ఏదైతే మనం ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, ఇది ఇక్కడికి మ్యాచ్ అవుతుంది. ఇక్కడ ఒక ప్లీట్ పెట్టుకుని పిన్ పెట్టేసుకుందాం. ఓకే, అట్లాగే మళ్ళీ ఇంకో ప్లీట్ చూపిస్తాను చూడండి. సో మళ్ళీ 5 3/4 6 3/4 ఈ 5 3/4 మార్క్ మళ్ళీ 1 ఇంచ్ మార్క్ దగ్గరికి కలుపుకోవాలి. సో ఈ రకంగా మనం పెట్టుకుంటూ వెళ్తే మొత్తం ఈ 5 మీటర్ల ఫ్యాబ్రిక్ కూడా మనకి 28 ఇంచెస్లోకి టక్ అయిపోతుందండి. సో నీట్గా చాలా ఈక్వల్గా ప్లీట్స్ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కనిపించదు, చాలా బాగుంటుంది. సో మామూలుగా మనం బొటిక్స్లో కుట్టినప్పుడు చూడండి లంగాలు ఎంత పర్ఫెక్ట్గా అనిపిస్తాయో, సో మనం కూడా అంతే పర్ఫెక్ట్గా స్టిచ్ చేయొచ్చండి ఈ మెథడ్ ఫాలో అయితే. సో నేను ఇప్పుడు ఇదే మెథడ్లో మొత్తం ఈ శారీ అంతా కూడా టక్ చేసేస్తాను. మీకు చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం ప్లీట్స్ పెట్టాను చూడండి. సో ఈక్వల్గా 1 ఇంచ్ ప్లీట్స్ చూడండి ఎంత అందంగా నీట్గా వచ్చాయో. సో మీరు ఇక్కడ ఫైనల్గా చూస్తే కూడా చూడండి, ఇదిగోండి 28 ఇంచెస్ వచ్చింది. ఇది ఎక్స్ట్రా ఖర్చు కోసం పోతుంది అనమాట. సో ఇక్కడ కూడా చూడండి ఇది ఖర్చుకు పోతుంది. సో ఇక్కడ స్టార్ట్ చేసి మనము ఇక్కడ వరకు చూస్తే 28 ఇంచెస్ ఎంత ఎగ్జాక్ట్గా వచ్చిందో చూడండి. సో మనం ప్లీట్స్ పెట్టినప్పుడు ఈ రకంగా క్యాలిక్యులేషన్స్ చేసుకుని దాని ప్రకారం ప్లీట్స్ పెట్టుకుంటే ఫైన్గా ఈ నైఫ్ ప్లీట్స్ అనేవి మనము పెట్టొచ్చు. స్టిచ్చెస్ని ప్రెస్ చేస్తే అసలు చాలా అందంగా ఈక్వల్ డిస్టెన్స్లో ఈక్వల్ ప్లీట్స్ చాలా అందంగా కనపడతాయండి. సో చూసారు కదా ఎలా పెట్టాలో. సో చూస్తున్నారు కదండి, పైన ఏ విధంగా అయితే పిన్స్ పెట్టానో కింద కూడా అదే మెజర్మెంట్స్ మార్క్ చేసుకుని ఇలా స్టిచ్ వేసేసాను. స్టిచ్ వేసుకుంటే మనకి ఇప్పుడు చూడండి ప్లీట్స్ అనేవి చాలా ఈక్వల్గా ఎలాగా వచ్చినాయో. సో ఇప్పుడు మనకి ప్రెస్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది. సో ముందు నేను చూడండి ఇలా పెట్టుకున్నాను, ఇప్పుడు దీన్ని ప్రెస్ చేస్తాను. సో చూస్తున్నారు కదండి, సో ఐరన్ ప్లీట్స్ పెట్టాక లంగా ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. సో ఐరన్ ప్లీట్స్ పెట్టి రెడీ చేశాను. సో నెక్స్ట్ స్టెప్ వచ్చి మనము దీనికి బెల్ట్ రెడీ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆ బెల్ట్ ఎలా రెడీ చేయాలో చూద్దాం. ఇప్పుడు వెయిస్ట్ బెల్ట్ కట్ చేస్తున్నాను చూడండి. ముందుగా నేను ఇది బ్లౌజ్ పీస్ ఏదైతే తీసేసాను కదా అందులోంచి ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది మనము మన వేస్ట్ వచ్చి 28 ఇంచెస్ ఉంది కదండి, నేను ప్లస్ 3 ఇంచెస్ యాడ్ చేసి అంటే 31 ఇంచెస్ ఈ స్ట్రిప్ కట్ చేశానండి. బెల్ట్ క్యాన్వాస్ కట్ చేసి చూడండి ఫ్యాబ్రిక్ మీద ఇప్పుడు నేను పేస్ట్ చేసుకుంటున్నాను. సో ఇలా స్టిక్ చేసుకున్నాం కదండి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చి మనము ఫ్యాబ్రిక్ ఇటువైపు టర్న్ చేసుకుని ముందు ఒక స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని చూడండి ఇలా టర్న్ చేసుకోవాలి. సో ఇటు టర్న్ చేసుకున్నాం కదా. సో ఇటు టర్న్ చేసుకున్నాక ఇక్కడ మళ్ళీ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకొని ఇక్కడ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకోవాలి.
సో ఇలా మనం బెల్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది లంగాకి ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. సో ఐరన్ ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత అండి, ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసుకుందాం. చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ వచ్చేలా పెట్టుకొని దానిపైన నేను లైనింగ్ రైట్ సైడ్ వచ్చేలాగా పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ సీమ్ అలవెన్స్తో ముందు స్టిచ్ వేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు లంగాకి నెక్స్ట్ వచ్చి మనము లంగాకి సైడ్స్ జాయిన్ చేసుకోవాలండి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఒక 5 ఇంచెస్ కిందకి ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. ఇక్కడికి ఒక మార్క్. సో ఇక్కడ ఒక మార్క్ పెట్టుకున్నాను. సో చూడండి, లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా ఈ విధంగా పట్టుకోండి. రెండు పైన సమానంగా పట్టుకొని కింద కూడా మనము ఈ 4 కూడా సమానంగా పట్టుకోవాలి. ఎక్కువ కాదు, ఒక 1 ఇంచ్ వరకు స్టిచ్ వేసుకోవాలి. అంతే, 1 ఇంచ్ వరకు స్టిచ్ వేసుకున్నాను. ఓకే, చూడండి ఇలా సైడ్స్ జాయిన్ చేసి స్టిచ్ వేసుకున్నాం కదా. సో నెక్స్ట్ మనము జిప్పర్ అటాచ్ చేయాలి. ఇక్కడ నేను కన్సీల్డ్ జిప్పర్ తీసుకున్నాను. చూడండి, సో ఎక్కడైతే నేను 28 ఇంచెస్ కాకుండా ఎక్స్ట్రా సీమ్ అలవెన్స్ ఇచ్చుకున్నాను కదా, సో అక్కడ స్టార్ట్ చేసి జిప్పర్ని ఈ విధంగా కిందకి చూడండి ఇక్కడ దాకా ఇట్లా స్టిచ్ వేసుకోవాలి. టీత్ కొంచెం పక్కకి ఇట్లా అనుకొని మనం స్టిచ్ వేయాలి. చూసారా? సో ఇది ఇట్లా లోపలికి టర్న్ అవుతుంది. సేమ్ అదే మెథడ్లో ఈ అదర్ సైడ్ కూడా మనము స్టిచ్ జాయిన్ చేసేసుకుందాము. ఇప్పుడు అదర్ సైడ్ చూడండి, కింద నుంచి జాయిన్ చేస్తున్నాను. ఇది రఫ్గా జాయిన్ చేశాను. సో ఇప్పుడు జిప్ ఓపెన్ చేసేసి కింద వరకు ఓపెన్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ జాయిన్ ఈ రెండు స్కర్ట్ పార్ట్స్ జాయిన్ చేసిన ఎక్కడైతే స్టిచ్ ఉందో అక్కడి నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి. సో ఈ టీత్ దగ్గరికి పెట్టుకొని వేసుకోవాలి. అది సో నేను ఎంత క్లోజ్ కుదిరితే అంత క్లోజ్గా పెట్టుకున్నాను. ఇప్పుడు స్టిచ్ అంతేనండి, జిప్ అటాచ్ చేయడం ఫినిష్ అయిపోయింది. సో చూసారా, ఇదిగోండి మనం ప్రెస్ చేసుకుంటే అసలు ఇక్కడ క్లీన్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు జిప్పర్ అటాచ్ చేయడం ఫినిష్ అయిపోయింది కదా. ఇప్పుడు బెల్ట్ జాయిన్ చేద్దాం. క్యాన్వాస్ అటాచ్ చేసుకున్న వైపు మనము చూడండి ఇది లోపలికి ఇలా టర్న్ చేసి ముందు స్టిచ్ వేసుకోవాలి. సో ఇలా స్టిచ్ వేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి ముందు ఇటు ఇటు కూడా ఎడ్జెస్ క్లోజ్ చేసుకోవాలి. సో ఇది క్లోజ్ చేసుకోవడానికి చూడండి ఇట్లా టర్న్ చేసి ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇదే మెథడ్లో ఇటు కూడా
ఇట్లా స్టిచ్ వేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇది మనము లోపలికి టర్న్ చేసుకోవాలి. అది ఇలా వస్తుంది. సో చూసారా, లోపలికి టర్న్ చేసుకుంటే మనకి ఇలా వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనము వేస్ట్ బెల్ట్ జాయిన్ చేద్దామండి. సో ఇప్పుడు జిప్పర్ అటాచ్ చేసాం కదా. సో జిప్పర్ అటాచ్ చేసినాక లంగా విధంగా తీసుకుని, సో ఈ జిప్ ఎక్కడి వరకు అయితే ఉందో సో ఇక్కడ వరకు మనము ఈ ఎక్స్ట్రా జిప్ ఇదిగోండి, ఇక్కడ మనము బెల్ట్కి బయటకి ఎక్స్ట్రా సీమ్ అలవెన్స్ వదిలాం కదా. సో కరెక్ట్గా అక్కడికి ఇది ఇట్లా జాయిన్ చేసుకోవాలి. ఓకే, ఫ్యాబ్రిక్ ఇలా పెట్టుకుని దాని మీద లంగా పెట్టుకొని ఇట్లా స్టిచ్ వేసేసుకోవటమే. సో ఈ విధంగా మొత్తం ఈ బెల్ట్ మొత్తం రౌండ్గా స్టిచ్ వేసుకుని వద్దాము. సో చూసారా, మొత్తం స్టిచ్ వేసాను. స్టిచ్ వేసినాక ఇప్పుడు మనము ఈ బెల్ట్ని రైట్ సైడ్కి ఇట్లా టర్న్ చేసుకుంటాం. ఈ ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. మనము దీని మీదుగా స్టిచ్ వేసుకుంటూ వస్తాం అన్నమాట. సో చూడండి, సో ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ పైనుంచి స్టిచ్ వేయాలి. సో ఈ విధంగా మనము బెల్ట్ అనేది లంగాకి జాయిన్ చేస్తాం. అయితే చూసారా పీస్ ఎలా ఊడొచ్చేస్తుందో. సో నేను దీన్ని ఇక్కడ ముందు ఓవర్లాక్ చేసి తర్వాత ఈ బెల్ట్ ఇట్లా స్టిచ్ వేస్తాను. సో చూడండి, బెల్ట్ కుట్టడం కూడా ఫినిష్ అయిపోయింది. సో మన లంగా అయితే ఫైనల్గా ఇలా వచ్చిందండి. సో చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ఈ మెథడ్ ఫాలో అయ్యి సో లంగా అయితే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. చాలా ఊరికేనే తొందరగా అయిపోతుంది. ఈజీగా కూడా మంచి ఫినిషింగ్తో చూడండి. సో ఐరన్ ప్లీట్స్ లెహంగా రెడీ అయిపోయింది.